మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోండి, మాట్లాడుకోండి. ఆ తర్వాత నాన్న కాదు కదా, బ్రహ్మరుద్రాదులు అడ్డొచ్చినా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది అదృష్టమయ్యారని, చనిపోయారని పేపర్లో వేశారు. నేను చదివాను. బట్ ఇక్కడికి వచ్చాక కానీ ఈ ప్లేస్ గురించి స్ట్రైక్ అవ్వలేదురా. అవునరా, ఇందాక దేవత గుడి కోసం తిరుగుతుంటే మన సతీష్ దయ్యంలా కనిపించాడు. సో ఎలాగో వచ్చాం, పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి మనం వెంటనే వెళ్ళిపోదాం. జేమ్స్, నైట్ ఇక్కడ ఉండడం నాకు కంఫర్ట్గా లేదు, త్వరగా వెళ్ళిపోదాం. సరే పదండి, వెళ్ళిపోదాం. సరే పదండి. అయ్యో, కార్ తాళాలు ఎక్కడా? నీ దగ్గరే కదరా ఉన్నాయి. అయ్యో, నా దగ్గర లేవురా. నా దగ్గర లేవురా. కింద పడ్డాయేమో, వెళ్ళి వెతకండి. సుబ్బు, ఏరా దుర్గయ్య, మీకు తెలియకుండా తొందరపాటులో నేను ఒక పని చేశాను. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. నైట్ అంతా ఇక్కడ ఉండాలంటే మీరు ఒప్పుకుంటారో లేదోనని కారు తాళాలు తీసుకెళ్లి ఒక చోట పూడ్చాను. కారు తాళాలు పోయాయంటే సచ్చినట్టు మీరంతా ఈ నైట్ ఇక్కడే ఉంటారని ఈ పని చేశాను. సారీరా, నేనే వెళ్ళి తీసుకొస్తా, సరేనా? చూసావా యామిని, ఎంత దుర్మార్గుడో. ఇంకా నిలబడ్డావే, వెళ్ళి తీసుకురా. అగో, టార్చ్ తీసుకో. రే ఉండు, నేను వస్తాను. అవసరం లేదురా, చెట్టు పక్కన అంతే, 2 minutesలో వస్తా. సరే వెళ్ళు. ఏంటిది? నీ సెల్ ఫోన్ రా.
నేను అడిగేది ఈ చాపదుడితో నా రూమ్కి ఎందుకు వచ్చినారు అని. ఏరా, మా గదిలోకి రావడానికి ఇంకొకరి పర్మిషన్ కావాలా? శశిధర్ గారు, ఇది నా రూము. రే, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మేడం. చూడు, మా వదిన స్టోర్ రూమ్ లో పడుకోమంది. అక్కడ ఎలకలు చచ్చి బ్యాడ్ స్మెల్ వస్తోంది. వస్తే అందుకే ఈ రూమ్ లోకి వచ్చాం. నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ లో పడుకో. అదట్ట మేడం, మిమ్మల్ని స్టోర్ రూమ్ లో పడుకోమని కదా శిక్ష వేసింది. నా రూమ్ లో పడుకోవడానికి వీల్లేదు. ఒరే కర్రోడా, నోరు మూసుకుని అవతలకు వెళ్ళు. బెదిరిస్తున్నారేంటి? ఏయ్, కొట్టి చెప్పాలా? ఏంది, కొడతారా? రే కర్రోడా, ఎక్స్ట్రాల్ మాట్లాడావంటే ఈసారి తల మీద వెంట్రుక కూడా లేకుండా గుండు చేస్తాను. రేయ్, ఉదయం నిన్ను షాంపుతో ఆట పట్టించింది మయూరి మేడం రా. అయ్యో బాబోయ్, అదేంది అమ్మగారు అంత పని చేసినారు? సగం చుట్టూ రాలిపోయిండ్లా. నువ్విప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే ఆ సగం జుట్టు ఊడి గుండవుతుంది. ఇది అన్యాయం. అయినా సరే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరిప్పుడు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. ఏయ్, నోరు మూసుకొని పో. మేడంతో చెప్తాను. వెళ్ళి చెప్పుకో, పో పో. అమ్మయ్యా, ఈ దరిద్రుడు వెళ్ళిపోయాడు. వాణ్ణేదో దరిద్రం అన్నాం కానీ అసలు దరిద్రులం మనమే. ఏం చేద్దాం, టైం బ్యాడ్ అయితే తప్పదు మయూరి. ఆ చంద్రకళ ₹1,00,00,000 కొట్టేసి ఎంత నాటకవాడింది. స్వీట్ బాక్సులో మనం దాచిన డబ్బును స్వీట్ల కోసం వచ్చి తను కొట్టేస్తుందని ఎవరికి తెలుసు? దొంగెవరో చెప్తానని షాపింగ్ లో మళ్ళీ ₹1,00,000 క్షవరం చేసింది. ఎంత దారుణంగా మోసపోయాం శశి. కృష్ణవేణి వల్ల ఫైనల్ గా మన లైఫ్ సర్వెంట్ రూమ్ లో తలదాచుకోవడం వరకు వచ్చింది. ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకొకటి ఉంటుందా మయూరి? మనకు కూడా ఒక రోజు అవకాశం వస్తుంది కదా. ఆ రోజు కృష్ణవేణి మీద పొగ తెరుచుకుందాం శశి. అలాగే మయూరి. ఇంట్లో పనులన్నీ చేసి చేసి నడువులు పట్టేసేసేసి. అవునా? మరి నేను మసాజ్ చేయనా? అంత లేదులే, మూసుకొని పడుకోండి. ఓకే. జేమ్స్ వెళ్ళి చాలా టైం అయింది కదరా. దాచిపెట్టిన తాళాలు తీసుకురావడానికి ఇంతసేపా? రవీంద్ర, నువ్వు వెళ్ళి చూడు. అలాగే యామ్ని. జేమ్స్, జేమ్స్ బావా, జేమ్స్ ఎక్కడున్నావురా? జేమ్స్, జేమ్స్. సుబ్బు, ఏంటమ్మని? నాకెందుకో భయంగా ఉంది. జేమ్స్కి ఏమైనా జరిగిందేమో. వాడికేమవదు, నువ్వు టెన్షన్ పడుకో. మరి తాళాలకు వెళ్ళి ఎంతసేపు అయినా రాకపోవడం ఏంటి? కక్కుర్తి కదవా, శోభనానికి 24 గంటలు ఆగలేడా? సుబ్బు ప్లీజ్. ఏం లేదామిని, చీకట్లో ఎక్కడో చెట్టు కింద దాచుంటాడు. ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు. మరిప్పుడెలా? ఏముంది, వెతకడమే. ఏ యామిని, కార్లో కూర్చో, వచ్చేస్తాడులే.
మీరు నిలబడ్డ నేల రక్తం తాగుతుంది. మీకు మీరే కొట్టుకొని చంపుకునేలా చేస్తుంది. పాపం యామిని బాగా భయపడుతుంది. జేమ్స్ బావా ఎక్కడున్నావు? ఎక్కడో ఏడు వినిపిస్తుంది. జేమ్స్ 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 రేయ్ విజిలెన్స్ పిలో పంపేసావు కదరా అమ్మా. ఏరా కారు తాళాలేవి? అవి కనిపించగా చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నానురా. అయితే ఇప్పుడు ఎలా రా? ఎక్కడ పాతి పెట్టానో గుర్తులేదురా బాబు. రేయ్ మర్చిపోవడం ఏంట్రా? రే అది యామిని అరుపులా ఉంది. అవునరా, తనేదో ప్రమాదంలో ఉందిరా. పదా. ప్లీజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? యామిని కమ్ ఆన్, టైం వేస్ట్ చేయకు. అయ్యో భగవంతుడా! జేమ్స్ గారు చెప్పింది నిజమే, శోభనం ఇక్కడే జరగాలి. వాడు ఎందుకంత పట్టుపట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అడవికి నువ్వు రానివి యామిని. భలే టెంప్టింగ్ గా ఉన్నావు యామిని. సుబ్బు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నీ ఫ్రెండ్ అనరా, నీ ఫ్రెండ్ భార్యని. యామిని, యామిని, చెయ్యకు నన్ను, వదిలేయ్, వదిలు. యామిని, యామిని, రా రా. యామిని కూల్.
రమణి ఎందుకు ఏడుస్తున్నావు? రవి ఏం జరిగిందిరా? రే జేమ్స్ ఏంట్రా? ఏమైందిరా? ఏమైందిరా యామినికి? అవును, ఆ ఏరియా మీద మీకేంటి ఇంట్రెస్ట్? మాకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ పర్సన్ 20 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలోనే మిస్ అయ్యారు. ఆ పర్సన్ ఫోటో ఏమైనా ఉందా? ఎస్ఐ గారు, ఫారెస్ట్ ఏరియాలో మిస్సింగ్లు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? నాకు అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఈ ఏరియా విలేజ్ పీపుల్ని కలిసినప్పుడు 20 ఏళ్ల నుంచి విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఈ ఫారెస్ట్లో జరుగుతున్నట్టు చెప్పారు. మీరిక్కడ డ్యూటీ తీసుకున్నాక ఏదైనా మేజర్ ఇష్యూ జరిగిందా? పెళ్ళైన కొత్త జంట ఫారెస్ట్లోకి వెళ్ళి కనిపించకుండా అదృశ్యమయ్యారు. మీరు ఫారెస్ట్లో సర్చ్ చేయలేదా? మొత్తం వెతికాను, ఎలాంటి క్లూ దొరకలేదు. మరి వాళ్ళు ఏమైనట్టు? అదే మాకు కూడా అంతుపట్టట్లేదు నాయక్ గారు. హలో, ఆ ఎస్ఐనే మాట్లాడుతున్నాను, చెప్పండి. వాట్? ఎప్పుడు? ఎక్కడా? అలాగే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. నైట్ ఆ ఫారెస్ట్ వైపు ఎవరో స్టూడెంట్స్ వెళ్ళారంట. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఇప్పుడు ఫారెస్ట్ వైపు వెళ్తున్నారా? లేదు, ముందు ఫారెస్ట్ దగ్గరున్న విలేజ్కి వెళ్ళి ఎవరో ఏంటో వివరాలు కనుక్కొని ఆ తర్వాత ఫారెస్ట్కి వెళ్తాను. మేము ఇక్కడే ఉంటాం. షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే నాయక్ గారు, నేను వస్తాను. నాయక్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరో స్టూడెంట్స్ ఫారెస్ట్లోకి వెళ్ళారన్నారు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. సారీ యామిని, నేను ఇలా చేయడం ఏమిటి? నమ్మలేకపోతున్నాను. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చిందిరా సుబ్బు, ఆ సైకో చెప్పింది నిజమైందిరా. ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, మీలో మీరే కొట్టుకుంటారని చెప్పాడు కదా. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా నా మాట విని వెళ్ళిపోండి. కారు కీస్ నా దగ్గర ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోండి. కారు కీస్ నా దగ్గరికి ఎలా వచ్చినాయని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. వెంటనే వెళ్ళిపోండి. అసలు నువ్వెవరు అయ్యా మా ఇంటి పడుతున్నావు? మీ మంచి కోరేవాడిని అని గ్యారంటీ ఏంటి? నేను మంచివాడిని కాకపోతే మిమ్మల్ని ఇంతసేపు బతిలాడేవాడిని కాదు. అసలు నువ్వెవరు? ముందు డీటెయిల్స్ చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? అడవిలో మాయమయ్యే మనుషులు చంపే నువ్వే కదా? ఈ గొడ్డలతోనేగా చంపుతున్నావు. భవిష్యత్తున్నోళ్ళు అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారా? మీకు దండం పెడతాను, వెళ్ళిపోండ్రా. జేమ్స్, ముందు అతని దగ్గర తాళాలు తీసుకోండి. చూడండి, ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త జంటలు ఎవరైనా ఇక్కడ ప్రాణాలతో మిగలరు. ఎందుకని? పెళ్ళైన అమ్మాయిని ఈ స్థలం బలి కోరుతుంది. చూడమ్మా, నీ మెళ్ళో తాళిబొట్టు నీకు ఉరితాడవుతుంది. వెళ్ళిపోండమ్మా. మీరనుకున్నట్టుగా మీ ఫ్రెండ్ పెళ్ళైపోయింది, వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోండి.
మేము వచ్చిన పని పూర్తి అవ్వలేదురా, జస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. పెళ్ళైపోయింది, బట్ అస్సలు సిసల ఆపరేషన్ చిన్నమ్మదేవి జస్ట్ ఇప్పుడే మొదలవుతోంది.